150 ఫీట్ ప్లాన్ మన జగ్గపేటలో ఉందని ఆనందపడాలో, దానికి తగిన గౌరవం దక్కట్లేదు అధ్యక్ష. దానికి బాధపడాలో తెలియట్లేదు. ఇంత వర్షం పడుతుంది అధ్యక్ష. అది జెండాని వర్షపడే టైంలో మనం తీసేసి జాగ్రత్త పరచుకోవాలి. అది మన అధికారులకు చెప్పినా కానీ అక్కడ చేయట్లేదు అధ్యక్ష. మరి ఎందుకు చేయట్లేదు? మొన్నే కదండి పక్కకు పెట్టాము. మరి వర్షానికి తడిసి చిరిగిపోతుంది, ఎక్కువ రోజు రాదు. అది మరి ఎందుకు చేయట్లేదు? అంత జాగ్రత్త ఎందుకు లేదు? వేరే షాప్ లో పోరాడు వెళ్ళారు, ఖమ్మం వెళ్ళారు. పెద్ద షాప్స్కి వెళ్తే కావాల్సి ఇస్తున్నారు వాళ్ళు. మరి మన దగ్గర ఎందుకు ఇవ్వట్లేదు అధ్యక్ష? అసలు మీరు అధికారులు మీరే ఓపెనింగ్ చేస్తున్నారు, మీరే ఎందుకు చూడట్లేదు? జనాల ఆరోగ్యం ఇప్పటికే చాలా మంది అనారోగ్యంగా చాలా బాధపడతారు. అది మనకు తెలియట్లేదు. మనం ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చూస్తే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో చూస్తాం అధ్యక్ష. అది మీరు పట్టించుకోవట్లేదు. మీరు చేయకపోతే మేమన్నా ధర్నా చేస్తాం, లేదా అది మమ్మల్ని ఏమైనా చేయమని చెప్పడం మేము తెలియజేస్తాము. ఎందుకు అందరినీ లక్షల కోట్లు పెట్టి షాపులు పెడుతున్నారు? కవర్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? అది ఎవరు చేస్తారు చెప్పండి? అది మీరు ఎన్నోసార్లు అడిగారు. అది ఎప్పుడు చేస్తారు? అది ఎప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి క్లాత్ కవర్స్ ఎప్పుడు పెట్టారు? మన రైతు బజార్లో కూడా అలా కొంతమంది మంచి కవర్స్ ఇస్తున్నారు, కొంతమంది ఇస్తున్నారు. ఇదంతా చూసేది ఎవరో తెలియదు. ఇది ఎవరు చూస్తారు చెప్పండి? వాళ్ళ దగ్గర మేమని అడుగుతాము. మరి ఇప్పుడు ఆవులు రోజు 20 ఆవులు తప్పదు. ఆవులు తిరుగుతుంది, నేను సన్నగా బండికి అక్కడ వచ్చి కింద పడిపోతున్నారు. అదొకటి యాక్సిడెంట్ ఎక్కువైంది. శాతం మనం కలెక్టర్ పంచతమ్మాలు వేసి తీసి కొంతవరకు ఆ డిబేట్ వేసి మన మార్కెట్ అడ్వాన్స్ అడ్డోళ్ళకి వెళ్తే యాక్సిడెంట్ కాకుండా రోజు 4 యాక్సిడెంట్ అవుతుంది సార్. దయచేసి అది మునిపే శాతం అంటే పురుషులేక మనం చేయలేదు. ఇప్పుడు మనం చేస్తే బాగుంటుందని